వర్గాలంటే ఎమ్మెల్యేలు పోయిన నియోజకవర్గాలకి ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలను కూడా నియమిస్తా ఉన్నారు. నిన్న చూస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి అద్దంకి నియోజకవర్గానికి అంటే మా నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జీని నియమించారు. పాపం ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి సో మొత్తానికి బలోపేతం చేయాలనే ఆలోచనలు అయితే ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కొత్త అంటే నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో భేటీ అదేవిధంగా ర్యాలీలు ఇవన్నీ ఏంటి అంటే జనాలకు రావాలనే పాదయాత్ర ఏమైనా చేసే ఆలోచన ఉందా? పాదయాత్ర ఖచ్చితంగా జరుగుతుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ప్రస్తుతానికైతే పార్టీ కేడర్ అంతా కూడా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి ప్రజల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వ తప్పిదాలన్నింటినీ కూడా తీసుకెళ్లి ప్రజా వ్యతిరేకంగా ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వం వెళ్తుందో చెప్పడమే పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, దాడులు, దమనకాండలు జరుగుతున్నాయి. ఎవరిని ప్రశ్నించినా కూడా తిరిగి ప్రతిపక్షాలను ప్రశ్నిస్తారు తప్ప సమాధానాలు చెప్పే పరిస్థితి ఈ అధికార పార్టీ నాయకుల్లో ఉండదు. ఈరోజు మీడియా కానీ అదేవిధంగా ప్రతిపక్షాలు కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలను ప్రశ్నిస్తాయి. ఎక్కడ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏ రకంగా ఉన్నాయి, పాలన ఏ రకంగా ఉంది, పథకాలు ఏ రకంగా ఉన్నాయి, ప్రజలు ఏ రకంగా లబ్ధి పొందుతున్నారనే వాటిపైన ప్రశ్నిస్తారు. కానీ విచిత్రం ఏంటంటే తప్పులు ఎత్తి చూపేటువంటి ప్రతిపక్షాన్ని ఈరోజు అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సమాధానాలు చెప్పడం లేదు. ప్రశ్నించాల్సింది మేము, సమాధానాలు చెప్పాల్సింది వాళ్ళు. కానీ ఇక్కడ విడ్డూరం ఏంటంటే వాళ్ళు ఎంతసేపటికి మమ్మల్ని ప్రశ్నించేటువంటి పనిలో పడి అధికారంలో ఉన్నామన్న విషయాన్ని కూడా మరిచిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఈరోజు. దానికి నిదర్శనమే నిన్నటికి నిన్న కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ ఒకటి వెలుగులోకి వస్తే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వచ్చి వైసీపీ ఈ హయాంలో ఇలా జరిగింది, అలా జరిగింది, ఈ మద్యం కుంభకోణం కూడా వాళ్ళదే అని లేనిపోని కబుర్లు చెప్తున్నారు. ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి వ్యవహారం బయటపడితే ఈరోజు ఏదో నిమ్మకు నీరెత్తినట్టు ఉండకుండా కేవలం చిన్న చిన్న కార్యక్రమాలతో చర్యలతో చేతులు దురుపుకునేటువంటి పరిస్థితి కనిపించింది తప్ప ఏం చేయాలి? వాళ్ళ మీద విచారణకు ఆదేశించారు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధపడి ఇంకేం చేయాలి? వాళ్ళని కొట్టి చంపాలా? కొట్టి చంపమని చెప్పడం లేదు. ఉన్నటువంటి ప్రధాన సూత్రధారులు ఎవరు, ఎప్పటి నుంచి జరుగుతోంది, ఎక్కడి వరకు పాకింది, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా ఇంకా ఎన్నున్నా ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇంతకు ముందే అనేక సార్లు చెప్పాం, ఏదైనా ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించడం కాదు, ఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికార ప్రభుత్వం అనేది. ఆ విషయంలో వీళ్ళకి చిత్తశుద్ధి లేదా, వీళ్ళకి చేత కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. పథకాలు కూడా ఆఘాతంగా అందుతున్నాయి, ఎందుకు వాటి మీద చిత్తశుద్ధి లేదు? ఈ రోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, ఒక్కటంటే ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి లేదు, ఒక్క రూపాయి పెట్టుబడి వచ్చినటువంటి పరిస్థితి లేదు, రాజధాని ముందుకు కదిలేటువంటి పరిస్థితి లేదు. అన్ని నకిలీ బాగోతాలు, నకిలీ కట్టుకథలు, నకిలీ రాజధానులు, నకిలీ ఉద్యోగాలు.